పెండుందా? అదే బండి కింద పడేలే కానీ కుక్క వచ్చి తాకింది. यूट्यूब में सर सर तुम्हारा భాష समझ में नहीं आ रहा मेरे को. పాత డిస్క్ కుక్క దాకా ఎంత బెండ్ అయిందో చూపిస్తా చూడండి. మీకు కనిపిస్తుందో లేదు చూడండి ఎంత బెండ్ ఉందో. చాలా బెండ్ అయిపోయింది ఇది. చూసారా ఎంత దుమ్ము ఉందో. ఇప్పుడు అంతా క్లీన్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు కొత్త డిస్క్ ఫ్రంట్ టైర్ ఇన్స్టాల్ చేసింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. లాస్ట్ సండే వీడియో చూడకపోతే చూడండి, అందులో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నా బైక్కి కుక్క అడ్డం వచ్చి కొంచెం హ్యాండిల్ బెండ్ అయింది. అదొక పని ఉంది. మేము ఈ మంత్లో ఒక రైడ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం, లాంగ్ రైడ్కి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, రైడ్కి వెళ్ళే ముందు ఈ హ్యాండిల్ పని ఒకటి, బండిది అండ్ బండిలో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బండిని రెడీగా పెట్టించుకుందామని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి బండిని తీసుకొని మూసాపేటలో ఉన్న కేటీఎం సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అవుతుంది. సేమ్ ప్రాబ్లం డీజే యాక్షన్ 4తోని. ఇప్పుడు కనిపిస్తుందా ఇక్కడ ఆడియో బార్? ఇది ఓసారి ఓసారి కాదు అసలు కనిపించదు. ఇప్పటికో నేను లెక్కలేదు అసలు ఎన్నిసార్లు తీసి పెట్టాను. ఇప్పుడు ఆన్ అయింది, విజిబుల్ అయింది ఆడియో బార్. ఇంకా స్టార్ట్ అయిదాం పదండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. 10:30 అనుకున్నా, 10:40 అవుతుంది ఇప్పుడు టైం. ఇంత పెద్ద తలకాయ నొప్పి. నాకు అర్థమవుతలేదు అసలు ఇది. అంటే దీనికి ఒక చిన్న అడాప్టర్ వస్తుంది. ఆ అడాప్టర్ వల్ల అట్లా అవుతుందా, లేకపోతే డీజే యాక్షన్ 4లోనే ఇష్యూ ఉందా, లేదా మైక్తో ఇష్యూ ఉందా అన్నది అర్థమవుతలేదు నాకు. ప్రతిసారి వ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే దీంతో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అన్న టైం స్పెండ్ చేస్తేనే నా వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. కనీసం ఇప్పటికైనా వచ్చింది. లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను లేట్ అయింది అనుకోండి, లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం అయితే మళ్ళీ 1-2 అవర్స్ వాళ్ళు పని చేయరు, నా టైం అంతా వేస్ట్ అవుతుంది. కొంపల్లి ఇది సర్వీస్ సెంటర్, షోరూమ్ రెండు కూడా పాత వాళ్ళు S&S మోటార్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరో తీసుకున్నారంట. సో మొత్తం రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. ఈ 16th రీఓపెనింగ్ ఉందంట. అండ్ కొత్త ADV కూడా లాంచ్ చేస్తారంట అదే రోజు ఇక్కడ షోరూంలో. అప్పటి వరకు వేరే దిక్కు లేదు, ఇక దూరం వెళ్ళి సర్వీసింగ్ చేయించుకోవడం తప్ప. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పా, ఈ మంత్లో ఒక రైడ్కి వెళ్తున్నా అని చెప్పినా కదా. బట్ ఏ రోజు వెళ్తున్నామో నేనైతే మీకు చెప్తాను. సో ఈ మంత్ 19th మేము స్టార్ట్ అవుతున్నాం రైడ్కి. అండ్ 19th వెళ్ళి 22nd రిటర్న్ అవుతాము. సో 2 days అంటే వెళ్ళడం ఒకరోజు, రావడం ఒకరోజు. మేము వెళ్ళిన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 2 days పెట్టుకున్నాము. మోర్ దెన్ 10 members వెళ్తున్నాము. ఎవరెవరం వెళ్తున్నామో ఆ రోజు చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా కొంతమంది మళ్ళీ డ్రాప్ అయిపోతే నేను చెప్పి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేసి ఒక 1-2 minutes అవుతుంది కదా. సో ఇప్పుడు ఎట్లాంటి పాపప్స్ లేవు చూడండి, అంటే ఎర్రర్స్ ఏం లేవు మీటర్లో. బట్ కొద్దిసేపు నడిపించినాక కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అది నేను బండి తీసుకున్నప్పటి నుంచి కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. సో ఆ ఎర్రర్స్ ఒకటి చూపించడానికి సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. అండ్ అంతేకాకుండా చెప్పినా కదా కుక్క గుద్దిందని వచ్చి. సో కుక్క గుద్దినప్పుడు నేను బండిని కింద పడలేదు. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు పెడతా. సో ఇప్పుడు ఆ వీడియో చూసిరు కదా, నేను బండిని కింద పడేయలేదు. బట్ ఆ కుక్క ఏదైతే ఫోర్స్తో వచ్చి బండిని ఫ్రంట్ టైర్కి గుద్దిందో ఆ ఫోర్స్కి లైట్గా హ్యాండిల్ బెండ్ అయింది అని నా ఫీలింగ్. అంటే నాకు అట్లా అనిపిస్తుంది నడిపిస్తుంటే. సో అది కూడా ఒకసారి చెక్ చేయించుకొని బండి ఒకటేసారి ఎప్పుడన్నా క్లచ్ వచ్చినప్పుడు సడన్గా ఆఫ్ అయిపోతుంది, అంటే ఏకదమ్ కట్ అయిపోతుంది. మరి ఫ్యూయల్ సప్లై సరిగ్గా అందక కట్ అవుతుందా, అసలు ప్రాబ్లం ఏందన్నది అదొకటి కూడా చూపించుకోవడానికి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రిజాల్వ్ చేసుకోవడానికి బండిని తీసుకొని సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నా. బండి కండిషన్లో ఉంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోతే ఏ టెన్షన్ లేకుండా మనం రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే అంత కండిషన్లు ఉన్నా ఇంకా మనకు రాసి పెట్టుంటే ఎట్లాగో పడతాం. కానీ యాక్చువల్గా నేను రీసెంట్గా డైనమిక్ రైడర్స్లో బండిని ఇచ్చి ఒక రోజు అక్కడ పెట్టి ఇవే ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి వాళ్ళకి అప్పయ్యప్ప వచ్చిన. కానీ వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు ఏ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేయలేరు. మళ్ళీ ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ దాకా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ అని చేయించదలుచుకోలేదు. ఎవరికైనా ఒకటేసారి ఛాన్స్ ఇస్తాను నేను. ఒకసారి వాళ్ళు ప్రాపర్గా చేయకపోతే ఇంకోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవాయిడ్ చేస్తాను వాళ్ళని. ఆఫ్ అవుతుందా సాయి? అవుతలేదా? నాకు అవుతుంది. డిస్క్ ప్లేట్ అవునా? అదే మన కుక్క తాకింది. డిస్క్ ప్లేట్ బెండ్ ఉందా? హ్యాండిల్ బార్ బెండ్ ఉందా? అదే బండి కింద పడేలే కానీ కుక్క వచ్చి తాకింది.
ఎట్లాది చేయడం మరి? కొత్తదేనా? ఎంత ఉంటుంది? బాగా తాకినాయి సాయి దెబ్బలు. ఆడ చేతికి కూడా తాకింది కదా. హెల్మెట్ పెట్టుకున్నావా? క్రాక్ వచ్చిందా బోను? మరి ఎట్లా చేస్తున్నావు పని? రెస్ట్ తీసుకోవద్దా? ముందే సన్నగా ఉంటావు ఇట్లా బ్రూస్లీ లెక్క. ఎట్లయినా సరే నువ్వు ఇచ్చేసి హెల్మెట్ ఇచ్చేసి వెళ్తా, మొత్తం చేసి పెడతావు అన్నీ. ఎప్పుడు రమ్మంటావు మరి? ఈవినింగా? ఈరోజు అయిపోతుందా? నువ్వు ఎట్లా వచ్చినావు బండి మీద? ఈ బండి తీసుకొని వచ్చేస్తావు మరి? రేపు ర్యాపిడోలో వచ్చేది ఆడ, నేను మళ్ళీ నేను దింపేసి పోతా. राइट यूट्यूब में सर सर तुम्हारा भाषा समझ में नहीं आ रहा मेरे को. हिंदी है वो क्या है? తెలుగు వస్తుందా? హిందీ వస్తుందా? ఏమొస్తుంది? తెలుగు సార్. తెలుగు చెప్పు మరి. తెలుగులో చెప్పు, నేను తెలుగునే. అదే సార్ మీరు ఎందులో చేస్తారు సార్ రైడింగ్లో కట్టండి. రైడింగ్ లాంటి ఇట్లనే ఎప్పుడన్నా పోయినప్పుడు అవి తీసి యూట్యూబ్లో పెడతా. డిస్క్ కూడా బెండ్ అయిపోయిందంట, డిస్క్ మార్చాలంటుండు. ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఉంటుంది కదా, అది మార్చాలంటుండు. అండ్ మిగతా పనులు కూడా కొంచెం టైం పడతాయి అంటుండు. మనకి దెబ్బలు కూడా తాకినాయి, ఈ మధ్యన యాక్సిడెంట్ చేసుకుండు. సో అందుకని బండిని ఇక్కడనే పెట్టేసి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేసుకున్నా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. వస్తే ఇంటికి బయలుదేరుదాం. నేను ఎప్పుడు సర్వీసింగ్ చేయించుకున్నా మ్యాక్సిమం 1-2 అవర్స్ చేసి ఇచ్చేస్తాడు. కాకపోతే ఇప్పుడు ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి బండిలో, సో 1-2 అవర్స్ అయ్యే పనులు కావాలి. అందుకని ఈవినింగ్ లోపు మంచిగా ప్రశాంతంగా చేసి ఈవినింగ్ తీసుకొని నాకు అప్పచెప్తాను బండి. నువ్వు ఫోన్ చేస్తున్నట్టున్నా నేను చూసుకోలేదు. నేను రీసెంట్గా బండి సర్వీసింగ్ కూడా చేయించినా అని చెప్పినా కదా ఇంటి దగ్గరలో. సో ఆ వీడియో నేను పోస్ట్ చేయలేదు. సో ఆ వీడియోని ఈ వీడియోలో పెడతాను, ఒకసారి అది చూసేసి రండి. ఎయిర్ ఫిల్టర్ నేను వీగేర్లో బిఎంసీ తెప్పించిన. ఇది 1 లక్ష కిలోమీటర్ వరకు మనము జస్ట్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత దుమ్ము ఉందో? ఇప్పుడు అంతా క్లీన్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి. బండి సర్వీస్ ఆల్మోస్ట్ అయిపోయింది. పాత ఆయిల్ చేసి కొత్త ఆయిల్ వేసేసిండు. అండ్ ఆయిల్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్ ఆల్రెడీ బిఎంసీ ఉంది కాబట్టి అది క్లీన్ చేసి ప్రాపర్గా మళ్ళీ రీఇన్స్టాల్ చేసిండు. ఫ్యూయల్ పంప్ చేంజ్ చేసిండు. బ్రేక్ ఆయిల్ ఒకసారి చెక్ చేసి తక్కువ ఉంటే కనుక రీఫిల్ చేస్తాడు. అండ్ నాది కూలెంట్ మొత్తం స్పాయిల్ అయిపోయిందంట, వాటర్ అయిపోయిందంట అంతా. సో అదంతా కూడా ఇప్పుడు మొత్తం అందులో నుంచి ఏదైతే బ్యాలెన్స్ ఉందో అదంతా కూడా తీసేసేసి కొత్త కూలెంట్ వేద్దామని చెప్పేసి కూలెంట్ తీసుకురానికి వెళ్ళిండు. ఒకసారి ఆ కూలెంట్ వేయడం అయిపోతే చైన్ ఒకసారి టైట్ చైన్ ఒకసారి లూజ్ ఉందా చెక్ చేసి టైట్ చేసేసి చైన్ ఆయిలింగ్ చేయించేసి బండి వాషింగ్ చేయించుకున్నామంటే మన సర్వీసింగ్ అయిపోతుంది బండిది. మూసాపేటలో బైక్ సర్వీసింగ్కి ఇచ్చి వచ్చినాయి కదా. సో బైక్లో నేను చెప్పిన ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసేసిండు. అండ్ ఇప్పుడు ప్రాపర్గా ఉంది బైక్. ఒక ఇష్యూ మాత్రం అట్లనే పెండింగ్లో ఉంది. ఎందుకు అంటే కడ్డం వచ్చి ఫ్రంట్ టైర్కి తాకింది కదా. సో ఆ డిస్క్ రీప్లేస్ చేద్దామంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట. సో నేను నాకు తెలిసిన పర్సన్తో అది తెప్పించుకున్నాను. తీసుకొని వెళ్ళి ఇప్పుడు బండికి రీప్లేస్ చేయించాలి. అండ్ అంతేకాదు నేను రైడ్కి వెళ్ళే ముందు ఒక జాకెట్, హెల్మెట్ కూడా పర్చేస్ చేసిన. అవి 2 కూడా కార్లో ఉన్నాయి. ఒకసారి అవి తీసుకొని వద్దాం పదండి. అండ్ నేను తీసుకున్న డిస్క్ ప్లేట్ ఇదే. మళ్ళీ ఇప్పుడు నేను తీసుకున్న డిస్క్ ప్లేట్ని మూసాపేట వరకు తీసుకెళ్ళి రీప్లేస్ చేయించేంత ఓపిక నాకు లేదు. సో ఇక్కడ దగ్గరలో ఒక మెకానిక్ ఉన్నాడు, తెలిసిన మెకానిక్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ డిస్క్ని రీప్లేస్ చేయించేస్తే మన ఫ్రంట్ డిస్క్ ఇష్యూ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అయిపోతుంది. సో ఇది తీసుకొని వెళ్ళి మనం అక్కడ రీప్లేస్ చేయించుకుందాం పదండి. పాత డిస్క్ ఇప్పుడే ఇప్పేసిండు. కొత్త డిస్క్ని ఫ్రంట్ టైర్కి ఇన్స్టాల్ చేస్తుండు. ఒకసారి ఇన్స్టాలేషన్ అయిపోయినాక మీకు పాత డిస్క్ కుక్క దాకా ఎంత బెండ్ అయిందో చూపిస్తా చూడండి. నేను షాక్లో ఉన్న యాక్చువల్గా. అంటే బండి కూడా కింద పడేయలేదు, నేను కంట్రోల్ చేసుకున్నా. కాకపోతే అది వచ్చిన ఫోర్స్కి ఎంతైతే స్పీడ్తో నురుక్కుంటూ వచ్చి తాకిందో బండికి, ఆ ఫోర్స్కి డిస్కే బెండ్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త డిస్క్ ఫ్రంట్ టైర్కి ఇన్స్టాల్ చేసిండు. ఫ్రంట్ టైర్వి ఇంకా బ్యాక్ టైర్వి బ్రేక్ ప్యాడ్స్ మార్పించిన. అవి కొత్తగా ఉన్నందుకు రేర్ బ్రేక్ అంత ఎఫెక్టివ్గా పడతలేదు అంటుండు. ఒక 100-200 కిలోమీటర్స్ నడిపించినాక కొంచెం అప్పుడు ఎఫెక్టివ్గా పడుతుంది అంటుండు. రేర్ బ్రేక్ పెడల్ కొంచెం కిందికి అనిపిస్తుంది. నాకు యాంకిల్ కొంచెం పెయిన్ అవుతుంది ఎక్కువసేపు రైడ్ చేస్తున్నప్పుడు. సో దాన్ని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయించేస్తున్నా. అదొక్క పని అయిపోతే ఇక బండి రెడీ అయిపోతుంది మన రైడ్ కోసం. మీకు కనిపిస్తుందో లేదు చూడండి ఎంత బెండ్ ఉందో. చాలా బెండ్ అయిపోయింది ఇది.
TS08 सामने 30 బండికి చేయించాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 2-3 డేస్ నుంచి ఒక్కొక్క పని కంప్లీట్ చేస్తే ఈ రోజుకి అన్ని పనులు అయితే అయిపోయినాయి. మెయిన్గా డిస్క్ ఇష్యూ ఉండే, ఆ డిస్క్ ఇష్యూ కోసం కొంచెం టెన్షన్ పడ్డా, రైడ్లో ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో ఆ డిస్క్ కూడా నాకు లక్కీగా దొరకడము అండ్ దాన్ని రీప్లేస్ చేయడము ఇవి రెండు కూడా అయిపోయినాయి. వచ్చే దారిలో నేను బండికి నో పొల్యూషన్ చెక్ అండ్ ఎయిర్ కూడా చెక్ చేయించుకున్నా. ఇంకా ఏ పని లేదు. రేపు ఎర్లీ మార్నింగ్ 3 AM మేమైతే రైడ్కి స్టార్ట్ అవుతున్నాము. ఈ రైడ్ మొత్తము వెళ్ళడం ఒక 600-650 కిలోమీటర్స్ అండ్ రావడం ఒక 600-650 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఎక్కడికి వెళ్తున్నామో నేను రేపటి వీడియోలో చెప్తాను. నేను కొత్త హెల్మెట్ కూడా తీసుకున్నాను, ఇదే అది. సో ఈ హెల్మెట్కి నా పాత హెల్మెట్కి ఉన్న సెటప్, మోటో వ్లాగింగ్ సెటప్ అండ్ ఇంటర్కామ్ అన్నీ కూడా తీసేసేసి దీనికి ఇన్స్టాల్ చేసేసిన. ఇప్పుడు హెల్మెట్ కూడా రెడీ అయిపోయింది మోటో వ్లాగింగ్ కోసము. నేను తీసుకున్న రైడింగ్ జాకెట్ని మీరు రేపటి వీడియోలో చూద్దరు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపటి రైడ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్. అండ్ రైడ్కి వెళ్ళే ముందు ఈరోజు నైట్ ఒకసారి 9:30కి అట్లా అందరము వాట్సాప్లో గ్రూప్ కాల్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని రేపటి రైడ్ గురించి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. बाय बाय सबको, गुड नाइट.